Students, in this class we are going to discuss a lesson, that is, I am sorry, the three hardest words to say. మీకు బోర్డు చూస్తే అర్థమవుతుంది మనకి టైటిల్, ఐఎమ్ సారీ ద త్రీ హార్డెస్ట్ వర్డ్స్ టు సే. ఈ లెసన్ రాసింది ఎవరంటే మనకి ఇది ప్రోజ్ లెసన్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనమాట. ఇది ఒక ఎక్సలెంట్ లెసన్ అనమాట. అంటే ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, బిహేవియర్ అనేది ఎలా ఉంచుకోవాలనేది చాలా ఒక అద్భుతమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ లెసన్ కూడా చెప్పవచ్చు. దీన్ని రాసింది ఎవరంటే డెస్మాండ్ టుటు. రచయిత గారి పేరు ఏంటంటే డెస్మాండ్ టుటు. ఈ డెస్మాండ్ టుటు ఎప్పుడు పుట్టారంటే ఈయన 1931లో పుట్టారు, 2021లో చనిపోయారు అనమాట. ఈ డైడ్ ఇన్ 2021. ఈయన ఒక ఎవరంటే జస్ట్ లెటర్స్ డిస్కస్ రిగార్డింగ్ ద లైఫ్ ఆఫ్ మిస్టర్ డెస్మాండ్ టుటు. ఫస్ట్, సౌత్ ఆఫ్రికన్ ఆంగ్లికన్ బిషప్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, one of the most influential voices of the late 20th century. సౌత్ ఆఫ్రికన్ ఆంగ్లికన్ బిషప్ అనమాట. అంటే ఒక పాస్టర్, మనకు అర్థమయ్యే భాష చెప్పుకోవాలంటే. ఈయన అంటే ఈ చర్చెస్లో వాటిల్లో మంచి ప్రసంగాలు చేస్తుంటారు, దేవుడి గురించి చెప్తూ ఉంటారు. అలాగే ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా. అంటే అర్థం ఏంటంటే మనకి మానవ హక్కుల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటుంటారు. సొసైటీలో ఆ రోజుల్లో సౌత్ ఆఫ్రికాలో 20వ శతాబ్దంలో ఆయన ఒక పవర్ఫుల్ వాయిస్ అనమాట, మంచి విషయాలు చెప్పడంలో. అలాగే నెక్స్ట్, హీ ఈజ్ నోన్ ఫర్ హీస్ అవుట్ స్పోకెన్ అపోజిషన్ టు ద అపార్థైడ్. అపార్థైడ్ అంటే రేషియల్ డిస్క్రిమినేషన్ అనమాట. ఎవరైతే వర్ణ విచక్షణకు గురవుతారో, ఎవరైతే ఎక్కువగా మనకి ఏంటంటే మన దేశంలో అయితే క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది, ఇండియా లాంటి దేశంలో రిలీజియస్ సిస్టమ్ కూడా ఉంది. సౌత్ ఆఫ్రికాలో అప్పుడు బ్లాక్స్ వైట్స్ అని ఒక డిఫరెన్స్ ఉండేది, నల్లవాళ్ళని చాలా తక్కువగా చూసేవారనమాట. అటువంటి డిఫరెన్షియేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అపార్థైడ్ అంటే EAPARTHIED. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసేవారు ఆయన. ఇటువంటి పోరాటానికి కానీ ఆయనకి హీ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్. ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. శాంతి అంటే శాంతి కోసం, పీస్, దీని గురించి ఎక్కువగా కృషి చేసిన వ్యక్తిగా ఆయనకి 1984లో మరి చక్కగా ఒక అద్భుతమైన ప్రైజ్ అనేటువంటి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఈ స్పోక్ అబౌట్ గ్లోబల్ ఇష్యూస్. అంతేకాదు, ఆయన గ్లోబల్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడేవారు. పావర్టీ, పేదరికం గురించి మాట్లాడేవారు, HIV గురించి మాట్లాడేవారు. అలాగే LGBTQ+ రైట్స్. ఈ LGBTQ రైట్స్ అంటే ఏంటంటే, L అంటే లెస్బియన్, G అంటే గే, B అంటే బైసెక్సువల్, T అంటే ట్రాన్స్జెండర్స్. అంటే ఎవరైతే వీళ్ళు ఉంటారో ట్రాన్స్జెండర్స్ టైప్ మనుషులు, వాళ్ళ యొక్క హక్కుల గురించి కూడా ఆయన మాట్లాడేవారు అనమాట. He is remembered not only as a religious leader but also a symbol of forgiveness and moral courage. ఆయన ఎక్కువగా మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఒక రిలీజియస్ లీడర్గా గుర్తుపెట్టుకుంటారు చాలామంది, కానీ ఆయన రిలీజియస్ లీడరే కాదు, మనకు సోర్స్ ఆఫ్ కరేజ్ అనమాట. ఆయన యొక్క విషయాలు మనం కనుక, ఆయన యొక్క బోధనలు కనుక మనం ఫాలో చేసినట్టయితే క్షమాగుణం ఎంత గొప్పది, ఫర్గివ్నెస్ యొక్క వాల్యూ చెప్తారు ఆయన. అలాగే నెక్స్ట్, ధైర్యంగా మనం లైఫ్ని ఎలా లీడ్ చేయాలనే విషయం ఈయన చెప్పినటువంటి విషయాన్ని బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆయన తన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఈ విషయంలో తీసుకున్నారు ఎక్కువగా. ఈ టాక్స్ అబౌట్ ఫర్గివ్నెస్. ఎక్కువగా ఆయన ఈ యొక్క లెసన్ ఏంటో కూడా మనకి ఫస్టే తెలుస్తుంది. ఏమని హెడ్డింగ్లోనే ఐఎమ్ సారీ, ఐ యామ్ సారీ. ఈ 3 words అనమాట. ఈ 3 words చెప్పాలంటే మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు చాలా ఈగో ఫీల్ అవుతాం, కానీ ఆ మిస్టేక్ చేసిన దానికి మనం ఎప్పుడైతే సారీ అనే వర్డ్ యూజ్ చేయగలుగుతామో చాలా అద్భుతంగా అది మనకి ఒక రకమైన రిలాక్సేషన్ని, పీస్ని, మెంటల్ పీస్ని ఇస్తుంది అనమాట. కానీ మనలో ఉన్నటువంటి ఒక ఈగో ఏదైతే ఉంటుందో, అహంకారం అనేది మనిషిని తన తప్పు ఒప్పుకునేలాగా చేయదు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఆ యొక్క వర్డ్ చెప్పడానికి, ఆ 3 words చెప్పడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతాం, హార్డెస్ట్ టు సే, చాలా ఇబ్బంది పడతాం అనమాట. అసలు ఈ విషయం, ఈ ఫర్గివ్నెస్ గురించి ఆయన ఎందుకు ఇలా చెప్తూ ఉన్నారు, ఏంటి ఇంత దీని యొక్క ఇంపార్టెన్స్ అని చూస్తే ఆయన లైఫ్లో జరిగినటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఫర్గివ్నెస్ గురించి ఎక్కువ చెప్తారు. ఈ లెసన్ నుంచి మనం ఎక్కువ తెలుసుకోవాల్సిన విషయం అదనమాట. ఫర్గివ్నెస్ అనేది అంత ఇంపార్టెంట్. ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ అనమాట, క్షమించడాన్ని మనం ఫర్గివ్నెస్ అంటాం అనమాట. అది ప్రతి మనిషికి ఉండాలి. చిన్నతనంలో చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు డెస్మాండ్ టుటు గారు చైల్డ్హుడ్లో వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ ఎక్కువగా ఆల్కహాల్ అది తీసుకుని తాగి వచ్చి ఇంటికి వచ్చి ఎక్కువ కొట్టేవారు. అది వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం టుటు గారికి. అలాగే వాళ్ళ నాన్నగారు అంటే కూడా గౌరవం ఉంది, అన్ని బాగానే చూసుకునేవారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అమ్మని అలా హర్ట్ చేసేవారో, ఇంటికి వచ్చి కొట్టేవారో, ఏ బెల్టో తీసుకుని కొట్టడం, తాగి వచ్చేవారు అనమాట. అయితే ఆ రోజుల్లో బ్రిటిష్ వారు మన ఇండియాని పరిపాలించేవారు. అలాగే అక్కడ కూడా ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో కూడా బ్రిటిష్ వారు
పరిపాలన కాలం అనమాట. అంటే మరి బయట ఉద్యోగంలో ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయో ఏంటో తెలియదు కానీ, ఇష్యూస్ ఎలా బతికేవారో తెలియదు కానీ, ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఆ ప్రాబ్లమ్స్, ఆ కోపం, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా వాళ్ళ అమ్మ మీద చూపించేవారు. ఇదంతా చూసి చాలా హర్ట్ అయ్యేవారు డెస్మాండ్ టూటూ గారు. వాళ్ళ నాన్నగారికి ఏమో వ్యతిరేకంగా మాట్లాడలేరు, అలా ఎందుకు కొడుతున్నావు ఏంటని అడగలేరు, కానీ వాళ్ళ అమ్మని అలా అని చెప్పేసి రక్షించుకోలేరు. కాబట్టి అది చాలా బాధపడేవారు. వాళ్ళ అమ్మ కళ్ళలో కనిపించే బాధ కానీ, వాళ్ళ నాన్న ఆ విధంగా బిహేవ్ చేయడం, రూట్ బిహేవియర్ కానీ చాలా హర్ట్ అయ్యేవారు అనమాట. కాబట్టి ఆ విషయం చాలా ఎప్పుడైనా గుర్తొచ్చినా, ఆయన పెరిగి పెద్ద అయినప్పుడు కూడా ఆ విషయం ఎప్పుడైనా గుర్తొస్తే చాలా కోపం వచ్చేది వాళ్ళ నాన్నగారి మీద, చాలా అసహ్యం వేసేది. ఈయన ఎందుకు ఇలా కానీ చేస్తాడని చెప్పేసి. అలా అంటే పాయింట్ ఏంటంటే, మనకి ఇష్టమైనటువంటి ఇద్దరు వ్యక్తులు, ఎస్పెషల్లీ పేరెంట్స్ అలా మన కాళ్ళ ముందు కొట్టుకుంటూ ఉంటే, తిట్టుకుంటూ ఉంటే పిల్లలు చాలా హర్ట్ అవుతారు, బాధపడతారు. అది ఇక ఆ విషయాన్ని మనం స్పష్టంగా ఈ యొక్క లెసన్లో డెస్మాండ్ టుటూ గారు చెప్తారనమాట. కానీ అది మనసులో పెట్టుకున్నారు ఆయన. అది ఎంత కోపం అంటే, ఆయనకి పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఆయన కోపం పోలే వాళ్ళ నాన్న మీద. తర్వాత కాలక్రమంలో వాళ్ళ నాన్నగారు కూడా చనిపోతారు. అయినప్పుడు కూడా కొంతకాలం వరకు ఆ కోపం ఉంటుంది. తర్వాత ఆయనకి అర్థం అవుతుంది క్షమాగుణం ఎంత గొప్పదనేది. మనం ఎదుటి మనుషులు చేసే తప్పులు, ఆల్ హ్యూమన్స్ మేక్ మిస్టేక్స్, వీ షుడ్ ఆఫర్ ఫర్గివ్నెస్. ప్రతి మనిషి తప్పులు చేస్తూనే ఉంటారు. తప్పు చేయని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరూ ఉండరు. కానీ దాన్ని మనం భూతత్వంలో చూస్తూ చిన్న తప్పులను కూడా పెద్ద తప్పులుగా ఊహించుకుంటూ, ఒకవేళ పెద్ద తప్పే కావచ్చు, కానీ ఎంతకాలం అని మనం దాన్ని మనసులో పెట్టుకుని వాళ్ళ మీద కోపం, కక్ష, అసహ్యం పెంచుకుని ఉంటే అది ఎదుటి వాళ్ళకంటే ఎక్కువగా మనకే నష్టం చేస్తుంది అనమాట. ఆ యొక్క పాయింట్ని ఈ యొక్క లెసన్లో అద్భుతంగా చెప్తారు ఆయన. వాళ్ళ నాన్నగారి మీద ఉండే కోపం, అలాగే ఆయన మీద ఆయనకే ఉండే కోపం, తన మీద తనకే కోపం కూడా ఉండేది. ఆ విషయం కూడా ఆయనకు అర్థం అయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయనలో ఆ కోపం తగ్గాలి, కానీ అది కూడా తగ్గలేదన్నమాట. అసలు ఏం జరిగిందంటే, రోజులు గడిచే కొద్దీ ఈ విధంగా వాళ్ళ నాన్నగారి మీద కోపం కూడా పెరిగింది. వాళ్ళ అమ్మకి పడే బాధ గుర్తొచ్చినప్పుడు అది ఎప్పుడో జరిగిపోయింది. బట్ ఈవెన్ దో ఈ గ్రూ అప్ అండ్ ఈవెన్ దో హీ వాజ్ లీడింగ్ ఏ లైఫ్ పీస్ఫుల్లీ విత్ హీస్ ఫ్యామిలీ, బట్ వెన్ ఎవర్ హీ రిమెంబర్స్ ద పాస్ట్ లైఫ్, ద చైల్డ్హుడ్స్ లైఫ్, దెన్ హీ ఫీల్స్ ఫ్రెష్ పెయిన్. అంటే తను పెరిగి పెద్దవాడైనప్పటికి కూడా, తన జీవితంలో పిల్లలు ఇలా పుట్టినప్పటికి కూడా, వాళ్ళ జీవితాల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా, చిన్నప్పుడు తను జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడైనా గుర్తొస్తే చాలా బాధ వేసేది అనమాట. ఎంత బాధ అంటే, ఆ సంఘటన ఏదో అప్పుడే జరిగినట్టుగా అంత పెయిన్ ఫీల్ అయ్యేవారు. దానికి కారణం ఏంటంటే, అప్పటి వరకు ఆయన వాళ్ళ నాన్నగారిని క్షమించలేకపోవడమే. సో వీ మే బీ ఫ్రీ ఫ్రమ్ అవర్ పాస్ట్ హర్ట్, ఎప్పుడు ఎదుటి వాళ్ళు మనకు క్షమించే ఒకవేళ ఆ యొక్క ఫీలింగ్ మనకు ఉన్నట్టయితే, ఫర్గివ్నెస్ ఈజ్ ఏ ప్రాక్టీస్. ఫర్గివ్నెస్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రాక్టీస్ లాంటిది. ఫర్గివ్నెస్ అనేది ఒక రకంగా గిఫ్ట్ లాంటిది కూడా. ఎలా అంటే, ఫర్గివ్నెస్ ఈజ్ ద స్వీటెస్ట్ రివెంజ్ కూడా. ఫర్గివ్నెస్ ఈజ్ గిఫ్ట్ అని డెస్మాండ్ టూటూ ఎందుకంటారంటే, మనల్ని మనం హీల్ చేసుకోవడానికి. ఎదుటి వాళ్ళని క్షమించడం వల్ల ఎదుటి వాళ్ళకి ఏం లాభం కలుగుతుందో తెలియదు, కానీ ముందు వాళ్ళ మీద ఉన్న కోపం, ద్వేషం, చిరాకు ఇవన్నీ మన మనసులో తగ్గిపోయి మనకు ప్రశాంతత వస్తుంది అనమాట. అంటే మనం ఇచ్చుకున్న గిఫ్ట్ లాంటిది అది, ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనమాట. కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా మిస్ చేసుకోకూడదు. అలా అని చెప్పేసి ఎదుటి వ్యక్తులు తప్పు చేసి మనల్ని బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే అవమానానికి గురవమని కాదు. అలాంటి వ్యక్తులు దూరంగా పెట్టించాలి, మనం దూరంగా ఉండాలి. అదే జరిగిన అవమానాన్ని పదే తలుచుకుంటూ బాధపడకూడదని ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు ఆయన. ఫర్గివ్నెస్ ఈజ్ ఎ ప్రాక్టీస్ అని ఎందుకన్నారంటే, అది మనకి అనుకున్నంత ఈజీ కాదు ఎదుటి వ్యక్తిని క్షమించడం అనేది. అది ఎప్పుడు అర్థమవుతుందంటే, డెస్మాండ్ టుటూ గారికి తన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ విషయం బాగా స్పష్టంగా అర్థమైంది. అది ప్రాక్టీస్ అని ఎందుకు అన్నారంటే, అప్పుడు బాగా అర్థమైంది అనమాట. ఎందుకంటే పిల్లలు చేసే తప్పులను మనం ఏం చేస్తామంటే క్షమిస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళు చిన్న సపోజ్ చూడండి, తల్లిదండ్రి పడుకుంటారు రాత్రి, నిద్రపోతారు, ఫాదర్ బాగా కష్టపడి పనిచేసి వచ్చి నిద్రపోతూ ఉంటాడు. ఆ చిన్నపిల్లలు ఎవరో ఇంట్లో ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి వెంటనే కోపం వచ్చేస్తుంది, కానీ వెంటనే మళ్ళీ పిల్లలు కదా తెలియదులే, అదిగా అలాగ పాపం వాడికి ఏం తెలుసు, కాబట్టి వాడికి ఏదో ఇబ్బంది ఉండి అలా ఏడుస్తాడని చెప్పి మనం అడ్జస్ట్ చేసుకుని క్షమించుకొని ఆ పిల్లల్ని క్షమిస్తాం. అంటే ఒక రకమైన సహనం ఏర్పడుతుంది, ఒక రకమైనటువంటి టాలరెన్స్ ఏర్పడుతుంది, ఒక రకమైన పేషెన్స్ ఏర్పడుతుంది, ఒక రకమైన యాక్సెప్టెన్స్ ఆఫ్ వాళ్ళ యొక్క మిస్టేక్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం అనమాట. అదే విధమైనటువంటి నేచర్ మనకి పిల్లల ద్వారా పెద్దవాళ్ళు ఈ యొక్క ఫర్గివ్నెస్ అనేది అద్భుతంగా నేర్చుకోగలుగుతాం. మనం క్షమించే విషయంలో పిల్లలు చేసే తప్పులు ఒక రకంగా ఉండవు అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా టెస్ట్ చేస్తూనే ఉంటారు. చిన్నతనంలో ఒక రకంగా ఉంటే పెరిగి పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళు ముక్కు తిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తూ ఉంటారు, చేయకుండా పనులు, చేయొద్దన్న పనులు చేస్తూ. కానీ మనం ఎప్పటికప్పుడు ఏం చేస్తామంటే, వాళ్ళు చంపేయాలనో లేకపోతే ద్వేషించాలనో అనుకోం. తాత్కాలికంగా కోపం వచ్చిన మళ్ళీ క్షమిస్తూ ఉంటాం, మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం ఫర్గివ్నెస్ అనమాట, క్షమించి వదిలేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకుంటారు, మారుతారనేది. కాబట్టి ఇది ఆ విషయాన్ని ఆయన చాలా అద్భుతంగా అర్థం చేసుకుంటారు. ఎవరైనా అంటే డెస్మాండ్ టుటూ గారు.
ఇకపోతే ఆ రోజుల్లో బంటూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది. బంటూ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే సౌత్ ఆఫ్రికాలో ఎలా ఉండేదంటే వైట్స్, బ్లాక్స్ ఈ 2 వర్గాలు ఉండేవి కదా. తెల్లవాళ్ళు ఉండేవారు, నల్లవాళ్ళు ఉండేవారు. నల్లవాళ్ళకి ఇంగ్లీష్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ చెప్పేవారు కాదంట స్కూళ్ళల్లో. మరి తెల్లవాళ్ళకి చెప్పేవారు. నల్లవాళ్ళకి మాత్రం ఏం చెప్పేవారు అంటే ఏదో బేసిక్స్, అంటే వాళ్ళు బానిసలుగా పనిచేయడానికి, మనకి ఆఫీసుల్లో ఉపయోగపడడానికి ఏ విధమైనటువంటి చదువు అవసరమో అంతవరకు చెప్పేవారు. అది డెప్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏది ఉండేది కాదు. ఇది చూసి ఒక బ్లాక్ పర్సన్గా ఎవరైనా అంటే డెస్మండ్ టుటు చాలా బాధపడ్డారు. అందుకే తన పిల్లల యొక్క చదువు కోసం వాళ్ళు ఎంత త్యాగం చేశారంటే ఆయన అద్భుతమైన త్యాగం చేశారనమాట. సౌత్ ఆఫ్రికా అనేది బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉండడం వల్ల, బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల నల్లవాళ్ళకి సరైన చదువుకునే అవకాశం లేకపోవడం, తెల్లవాళ్ళు మాత్రం చదువుకునే అవకాశం ఉండడం, మంచిగా చదువుకునే అవకాశం ఉండడంతో ఈయన ఏం చేశారంటే స్వాజిల్యాండ్, సౌత్ ఆఫ్రికాకి దగ్గరలో ఒక ప్రాంతం ఉంది, ఒక దేశం. ఆ స్వాజిల్యాండ్ అనే కంట్రీకి తన పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి చదివించేవారు. అదేమి చాలా చిన్న ఊరు కాదు, చాలా తక్కువ డిస్టెన్స్ కాదు. ఈ సౌత్ ఆఫ్రికాలో మన టుటు గారు ఎక్కడ ఉండేవారంటే అలిస్, ALICE, అలిస్ అనే ప్రాంతంలో ఉండేవారు. అక్కడి నుంచి ఇంచుమించుగా ఈయన స్కూల్లో జాయిన్ చేశారు కదా స్వాజిల్యాండ్లో, అక్కడికి ఎంత దూరం అంటే 3000 కిలోమీటర్లు. అంత దూరం సంవత్సరానికి 6 సార్లు ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి బోర్డింగ్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసి అక్కడ ఎడ్యుకేషన్ ఇప్పించేవారు. ఎందుకని సౌత్ ఆఫ్రికాలో పిల్లలకి ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ చెప్పేవారు కాదు. మరి అటువంటి పార్షియల్ ఎడ్యుకేషన్ ఉండేది అన్నమాట, బంటూ ఎడ్యుకేషన్ సిస్టమ్. అక్కడ పిల్లల్ని చదివించుకునేవారు. అయితే వెళ్ళే దారిలో ఈయనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు. 3000 కిలోమీటర్ల జర్నీ అంటే ఏదో కారులోనో ఎక్కడ ప్రయాణం చేస్తూ ఈ బ్లాక్ పీపుల్ అవడంతో ఎక్కడన్నా హోటల్లోనో లేకపోతే సత్రంలోనో ఎక్కడైనా కాస్త మనం ఆగుదు రెస్ట్ తీసుకుని రిలాక్స్ అయ్యి వెళ్దామంటే నల్లవాళ్ళకి అలాంటి అవకాశం ఉండేదని కాదనమాట. అంటే వాళ్ళని రానిచ్చేవారు కాదు, ఎడారిలో ప్రయాణం చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే కారు అనే ఒక ఎడారి ప్రాంతం, KAROO ఇలాంటి ప్రాంతంలో ప్రయాణం చేసుకుంటూ మొత్తానికి ఏదో తిప్పలపడి అక్కడికి స్కూల్కి తీసుకెళ్లేవారు. అయితే ఒక ప్లస్ పాయింట్ మాత్రం எனக்கு ఉంది. అది ఏంటంటే స్వాజిల్యాండ్కి దగ్గరలో ఒక ఊరుంది, అది సౌత్ ఆఫ్రికాలోకి వస్తుంది. ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే జస్ట్ ఒక రకంగా ఈయన అద్భుతంగా అక్కడికి క్రూగర్స్ డ్రాప్. ఈ క్రోగర్స్ డ్రాప్లో ఎవరు ఉంటారంటే KRUGERSDROP. ఈ క్రోగర్స్ డ్రాప్లో ఎవరు ఉంటారంటే ఈ డెస్మాండ్ టుటు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పేరెంట్స్ ఉండేవారు, పిల్లల యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఉండేవారు. ఈ ఇన్ని గంటల సేపు ప్రయాణం చేసి అలసిపోయి ఏం చేసేవారంటే క్రోగర్స్ డ్రాప్లో కొంచెం ఒక గంట 2 గంటలు ఆగి మళ్ళీ అక్కడికి స్కూల్ దగ్గరికి వెళ్ళేవారు అనమాట. వచ్చాడు అంటే అక్కడికి ఎన్ని గంటల ప్రయాణం అంటే క్రోగర్స్ డ్రాప్ నుంచి స్వాజీకి 5 గంటల ప్రయాణం. అంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వచ్చేసరికి 10 గంటలు అవుద్ది అనమాట. ఇది ప్రతి పాపం ఈ పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఇంత కష్టపడేవారు ఆయన. అయితే రోజులు గడిచిపోయే కొద్దీ మరి వాళ్ళ నాన్నగారి గురించి కూడా చెప్పుకున్నాం కదా, వాళ్ళ అమ్మగారు అయితే చనిపోయారు. వాళ్ళ నాన్నగారు బతుకున్న కాలంలో ఈ పిల్లల ఎడ్యుకేషన్ అది జరుగుతున్న కాలంలో ఒకసారి ఈయన క్రోగర్స్ డ్రాప్ వచ్చారు. ఎక్కడ పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి డ్రాప్ చేసి తీసుకొస్తున్న టైంలోనే వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు ఓ రోజు తనతో ఏదో మాట్లాడాలని చెప్పేసి అన్నారు. హీ వాంట్స్ టు టాక్ టు డెస్మాండ్ టుటు. మాట్లాడాలంటే అప్పటికే అలసిపోయినటువంటి ఈ యొక్క టుటు గారు రేపు మాట్లాడదాంలే నాన్న అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. అయితే టుటు గారి యొక్క వైఫ్ పేరంటే లేహా. ఈ లేహా అనే ఈ పర్సన్ LEAH లేహా ఈ పర్సన్ ఏంటంటే ఇతని వైఫ్ మంచి ఆవిడ, ఈవిడ కూడా పిల్లల ఎడ్యుకేషన్ గురించి చాలా కష్టపడుతున్నమాట. ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. ఈ లేహా యొక్క పేరెంట్స్ అక్కడ ఒక అరగంట దూరం ప్రయాణం చేస్తే వాళ్ళ ఇల్లు వస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళ నాన్నగారు ఏదో మాట్లాడాలని అన్న వినిపించుకోకుండా పాపం మీరు ఏం చేశారంటే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు ఆ రోజు రాత్రి. తర్వాత తెల్లవారిపోతుంది ఆయన మేనకోడలు వచ్చి ఒక విషయం చెప్పింది, ఎవరంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పేసి. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు అంటే కోపం, ఎందుకంటే వాళ్ళ అమ్మని బాగా హర్ట్ చేసేవారు కాబట్టి. ఈ బహుశా మనసులో కూడా కోపం ఉండి ఉంటుంది, చిరాకు ఉండి ఉంటుంది. కాబట్టి వాళ్ళ నాన్న మాట్లాడదాం, కొంచెం ఒక 5 నిమిషాలు మాట్లాడదాం అని ఏదో అడిగేసరికి తర్వాత చూద్దాం అన్నట్టుగా లైట్ తీసుకున్నారు. అయితే నిజానికి కూడా ఆయన బాగా టైర్ అయిపోయారు. కానీ ఒక బ్యాడ్ ఏం జరిగిందంటే ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్నగారు చనిపోతారనమాట. ఈ డైడ్ ఆన్ దట్ వెరీ నైట్. అయితే ఈ విషయం ఎప్పుడైతే తెల్లవారుజామున వాళ్ళ మేనకోళ్ళు వచ్చి చెప్తుందో ఇలా మీ నాన్నగారు చనిపోయారు అని చెప్పేసి చాలా హర్ట్ అవుతారు ఈయన. ఎందుకంటే అంతకు ముందు రోజు రాత్రి ఏమన్నారు వాళ్ళ నాన్నగారు, నీతో ఒక విషయం మాట్లాడాలి నాన్న అన్నారు. ఎవరు? టుటుతోటి. టుటు ఏమన్నారు, తర్వాత మాట్లాడదాంలే అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. తను వినాలనుకున్న వాళ్ళ నాన్నగారు మాట్లాడటానికి వాళ్ళ నాన్నగారు లేరు. అంటే తను కొంత రకంగా గిల్టీగా ఫీల్ అయ్యారు. ఆ బాధ ఎన్ని సంవత్సరాలు ఉందంటే ఆయనకి చాలా సంవత్సరాలు ఉందన్నమాట.
మా నాన్న ఏదో మాట్లాడుతూ అన్నాడు నాతోటి. నేను ఒకవేళ ఆగి మాట్లాడి ఉంటే ఆయన ఏం చెప్పేవాడేమో. బహుశా చిన్నప్పుడు వాళ్ళ అమ్మని బాగా ఇబ్బంది పెట్టేవాడు కాబట్టి, కొట్టేవాడు, తిట్టేవాడు కాబట్టి ఒకవేళ నాకేమైనా సారీ చెప్పేవాడేమో. లేకపోతే అది జరిగిన దానికి బాధపడుతుందని చెప్పేసి ఒక రిగ్రెట్ అయ్యేవాడేమో. పాపం చనిపోయే ముందు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అది వినకుండానే వదిలేసాను ఆ విషయాన్ని. పాపం ఆయన ఏం చెప్పాలనుకుంటే నాకు ఎప్పటికీ తెలియదు ఈ జీవితంలో. నేను అంత నిర్లక్ష్యం చేశానని చెప్పి ఆ విషయం గుర్తొస్తే చాలా బాధపడేవాడు. అయితే తర్వాత కోపం వాళ్ళ నాన్నగారి మీద చనిపోయినప్పుడు కోపం తగ్గాలి కదా, ఆయన కోపం తగ్గలేదు. కానీ ఇంకా ఏదో చిరాకు తెలియని అసహనం ఉండేది ఆయనలో. అంటే ఆయనలో ఒక ఫీలింగ్ ఉందన్నమాట. వాళ్ళ నాన్న మీదే కాదు కోపం, ఆయన మీద ఆయనకు కూడా కోపం ఉండేది. అది ఎప్పుడు తెలిసిందంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత తెలిసింది. ఎలా అంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు హత్య చేస్తున్నప్పుడు బాధపెడుతూ తిడుతూ ఉన్నప్పుడు, కొడుతున్నప్పుడు తను ఆపలేకపోయేవాడు. తన వయసు పర్మిట్ చేసేది కాదు, తన శక్తి పర్మిట్ చేసేది కాదు. కాబట్టి ఆ అసహనం, ఆ బాధ ఆయనలో ఉండిపోయిందనమాట. ఒకవేళ తను ఏమన్నా అడ్డు చెప్పుకుంటే ఒకవేళ నాన్నగారు ఆగేవారేమో, ఎందుకు నాన్న అలా కొడతా అమ్మను ఇప్పుడు అని చెప్పేసి. ఇలా ఈ ఫీలింగ్ ఆయనలో చాలా ఎక్కువ వచ్చిందనమాట. ఆ విధంగా వాళ్ళ నాన్నగారు ఏదో చెప్తారంటే వినిపించుకోకపోవడం వల్ల వచ్చిన బాధ, అలాగే తన యొక్క చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి బాధ, తర్వాత ఆయన ఆలోచించారు అసహనంతో. ఎందుకంటే నేను ఒక చర్చ్ పాస్టర్, ఆయన ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటారు, క్షమించండి, ఎదుటి వాళ్ళని క్షమించండి తప్పులు చేసిందని చెప్పేసి. ఆఖరికి తను వాళ్ళ నాన్నగారిని అప్పటికి క్షమించగలిగాడు. అప్పుడు ఒకటి ఆలోచించాడు ఆయన కూడా. వాళ్ళ అమ్మ విషయంలో అయితే అలా రూడ్గా ఉండేవాడు, కానీ వాళ్ళ నాన్నగారు టుటూ విషయంలో అంతా మంచి చేశాడు. మంచి చదువు చెప్పించాడు, మంచిగా చూసుకునేవాడు, ఏదైనా అడిగితే ఇచ్చేవాడు, అంతా బాగానే ఉండేది. కాబట్టి ఒక రకంగా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ విషయం ఒకటి పక్కన పెడితే మిగతా అన్ని విషయాలు గుడ్డే అనమాట. కాబట్టి అది గుర్తు చేసుకొని చాలా బాధపడేవాడు. ఆ ఒక్క విషయంలో మా నాన్నని బాధపెట్టాడు, మిగతా విషయాలు చాలా బాగా చూసుకునేవాడు, అది ఇది అని చెప్పేసి. ఈ విధంగా క్షమాగుణం గురించి ఆయన ఫైనల్గా ఏమని చెప్తారంటే, వాళ్ళ నాన్న క్షమించగలుగుతారు, వాళ్ళ నాన్న క్షమించినంతకాలం కూడా అతను మనసు అశాంతిగా ఉండేదన్నమాట. చాలా హర్ట్ అయ్యేవారు, చాలా బాధపడేవారు. తాను కూడా క్షమించుకున్నారు. ఎందుకని తను ఎందుకు బాధపడేవారు, వాళ్ళ అమ్మని సేవ్ చేయలేకపోయినందుకు బాధపడేవారు కదా, అది తన చేతిలో లేని పరిస్థితి అని చెప్పేసి అది చెప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ లెసన్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా ఎవ్రీ వన్ మేక్స్ మిస్టేక్స్, వీ షుడ్ ఆఫర్ ఫర్గివ్నెస్. ప్రతి మనిషి, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి తప్పు చేయలేదని ఎవడన్నా అంటే అది చాలా ఎగ్జాగరేషన్, అతిశయోక్తి. తప్పు చేయని మనిషి ఎవడో ఉంటాడు, ప్రతి వాడు మిస్టేక్స్ చేస్తుంటాడు. మనం సాధ్యమైనంత వరకు ఫర్గివ్ చేయడం, క్షమించడం అనమాట. ఫర్గివ్నెస్ ఈజ్ ద కీ హీలింగ్ పీస్ అండ్ ఫ్యూచర్ ఫ్రీ ఫ్రమ్ ద చైన్స్ ఆఫ్ ప్రీవియస్ వుడ్స్. ఎప్పుడైతే మనం క్షమాపణ అనేది ఆఫర్ చేయగలుగుతామో, క్షమించడం అనేది నేర్చుకుంటామో ఎదుటి మనుషులు చేసే తప్పుల్ని, అప్పుడు మన మనసంతా కూడా గతం తాలూకు గాయాల నుంచి ఫ్రీ అవుతుందన్నమాట. మనం ఎప్పుడు కూడా క్షమించకుండా ఎదుటి వ్యక్తుల మీద తప్పు చేశారు కదా అని చెప్పేసి కక్ష కట్టినట్టు మనం అదే విధంగా చేస్తుంటే దెబ్బ తీయాలి. వాడు నన్ను కొట్టాడు కాబట్టి నేను కొట్టాను, దెబ్బ సరిపోయింది. నువ్వు వాడిని కొట్టావు కాబట్టి వాడు నేను కొట్టాడు, ఓకే. లేకపోతే నువ్వు వాడిని కొట్టావు కాబట్టి వాడు నేను కొట్టాడు. కానీ తర్వాత కూడా ఎవరీ యాక్షన్ హ్యాజ్ ఏ రియాక్షన్ అన్నట్టు మళ్ళీ వాడు ఇంకోటి ఎదురు చేయొచ్చు కదా. నువ్వేమనుకున్నావు, నేను కొట్టాడు కాబట్టి నువ్వు కొట్టాను సరిపోయింది, దెబ్బ అనుకున్నావు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వాడు ఇంకో ప్లాన్ ఏదో చేయొచ్చు. నేను ఈసారి నువ్వు రియాక్ట్ అవ్వకుండా నీకు పెద్ద దెబ్బ కొట్టవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, వైలెన్స్ బిగెట్స్ వైలెన్స్ అన్నట్టు హింస ప్రతిదీ సమాధానం కాదనమాట. అలా అని చెప్పేసి మనం తిట్టేవాడి దగ్గరకో, కొట్టేవాడి దగ్గరకో, మనం దోచుకునేవాడి దగ్గరకో వెళ్ళి అక్కడే కూర్చునే వాళ్ళతోటి ఎప్పుడు టైం స్పెండ్ చేస్తూ దోపిడీకి గురవ్వమని కాదు. అలాంటి వ్యక్తులు దూరంగా పెట్టాలి. అనుకున్న సంఘటనలు జరిగి మనకి బాధ కలిగినప్పుడు, గాయం కలిగినప్పుడు, మనస్సు ప్రశాంతత లేనప్పుడు సింపుల్గా దాని నుంచి బయటపడే మార్గం ఏంటంటే, వీ షుడ్ ఫర్గివ్ దోస్ పీపుల్. ఆ ఫర్గివ్నెస్ అనేది ఒక బెస్ట్ గిఫ్ట్ అనమాట. ఎవరు ఇచ్చుకుంటారు ఈ గిఫ్ట్, మనమే ఇచ్చుకుంటాం. ఎందుకు ఇచ్చుకుంటాం? ఆ ఫర్గివ్నెస్ అనేది లేకపోతే మనం ఎప్పుడు బాధకు లోనే మన ఆరోగ్యం పాడు చేసుకుంటూ మనమే నాశనం అయిపోతాం. ఆ విషయాన్ని అద్భుతంగా తన యొక్క ఈ లెసన్లో చెప్తాడనమాట. కానీ ఐఆమ్ సారీ అనే విషయాన్ని మనం చెప్పడానికి అంతగా ఇష్టపడం, ఎందుకంటే మనకి ఇగో అడ్డు వస్తుంది. ఆ ఇగో అనేది కాసేపు పక్కన పెడితే లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అది మనకి ఈ యొక్క లెసన్ ద్వారా మిస్టర్ డెస్మాండ్ టుటు గారు తెలియజేస్తారు. తన పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ఆయన ఎంతో కష్టపడతారనమాట. పిల్లల దగ్గర నుంచి ఎక్కువగా మనం ఈ సహనం, ఓర్పు అనేది నేర్చుకోగలుగుతాం. సో ఫర్గివ్నెస్ ఈజ్ ద స్వీటెస్ట్ రివెంజ్. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ డెఫినెట్లీ. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మనం చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.